నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. విభజన కాదు ప్రజలకు గుండెకోత. సోనియా చంద్రబాబులే చిచ్చుకు కారణం. వైఎస్ఆర్సీపీ మహాధర్నాలో భూమన ధ్వజం. ఊపందుకున్న ఉద్యమం. 13 నుంచి డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు. మెరుపు సమ్మెకు సంసిద్ధమవుతున్న కార్మిక సంఘాలు. ప్రారంభమైన నేషనల్ మిడ్ టర్మ్ సీఎంఈ సదస్సు. దేశం నలుమూలల నుండి 400 మంది మానసిక వైద్య నిపుణులు హాజరు. చంద్రబాబు లేఖపై మండిపడ్డ అధికార పార్టీ నేతలు. చిత్తశుద్ధి ఉంటే కరుడుగట్టిన సమైక్యవాది కిరణ్ కు అండగా నిలవండి. విపక్ష నేతలకు హితవు. వార్తలోని వివరాలు. నాటి నుంచి నేటి వరకు యూటీఎఫ్ది సమైక్యవాదమేనని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక పెద్దకాపు లేఅవుట్లోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆ ఫెడరేషన్ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి చారిత్రాత్మక తప్పదం చేసిందని తప్పుపట్టారు. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్ర అట్టుడుగుతోందని అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. 1974లో యూటీఎఫ్ ఆవిర్భవించిందని, సమైక్యతకు మారుపేరుగా పురుడుపోసుకున్న ఈ ఫెడరేషన్ సమైక్యవాదానికే కట్టుబడి ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులంతా ఏకమై ఉద్యమిస్తారని చెప్పారు. కేంద్రం దిగివచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే ఈ విభజన ఈ యొక్క రాష్ట్రంతోనే కాదు, దేశంలో అనేక ముక్కలు చెక్కలుగా పోయి ఫెడరలిజానికే ఒక విఘాతం ఏర్పడుతుంది అని చెప్పి ఆ కొత్త నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆనాటి నుంచి మేము సమైకాంధ్రులమే. తెలంగాణలో సమైకాంధ్ర సమ్మె జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న ఈ యొక్క ఫెడరేషను, దీని అనుబంధ సిఐటియు సిపిఎం సంఘాలు సమైకాంధ్రకే మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఈ యొక్క పార్లమెంట్లో తీర్మానం చేసిన అనుబంధ సంఘాలు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ ఎమ్మెల్సీలు కలిగి ఉన్నా కూడా సమైకాంధ్రము అనే దాన్ని తీర్మానాన్ని తొలి రోజునే చేశాం. అనంతరం ఆ ఫెడరేషన్ నాయకురాలు నిర్మల మాట్లాడుతూ, కేంద్రం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. 100 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకే దిక్కులేదని, మరి కొత్తగా నియమించిన ఈ కమిటీని రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకోవటం ఉత్తమమన్నారు. తమందరిది సమైక్య నినాదమని, రాష్ట్ర సమైక్యతకు తమ వంతు పోరాడుతామని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జనార్దన్, యుగంధర్ రెడ్డి, బండి మధుసూదన్ రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ ఏం చర్చిస్తుందని అంటే, విభజన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చిస్తామని చెప్పేసి మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయము, శోచనీయమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ, సీమాంధ్ర ప్రజలంతా కూడా ఈ రాష్ట్రాన్ని విభజన చేయకూడదు, సమైక్యంగా ఉంచాలనే నినాదంతో ఎవరు చెప్పకనే పల్లెలో ఉండే ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ సెగను తట్టుకోలేక వాళ్ళు ఒక కమిటీని మేము వేస్తున్నాము, ఆ కమిటీకి మీరు చెప్పుకోండి అని చెప్పడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఈ కమిటీ వల్ల ఒరిగేది లేదు, ఏమీ లేదు. సోనియా చంద్రబాబులు రాష్ట్ర ప్రజలకు గుండెకోత మిగిల్చి వేడుక చూడాలని భావిస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమైకేంద్ర ఉద్యమంలో భాగంగా శనివారం స్థానిక టౌన్ క్లబ్ కూడలిలో మహాధర్నాను నిర్వహించారు. వేల సంఖ్యలో మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని సమైకేంద్రకు అనుకూలంగా రాష్ట్ర విభజనకు ఒడిగడుతున్న సోనియా, చంద్రబాబు, కేసీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పుణ్యక్షేత్రాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రసంగిస్తూ, ఇది రాష్ట్ర విభజన కాదని, ప్రజలకు గుండెకోత అని వ్యాఖ్యానించారు. సోనియా, చంద్రబాబులు రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని ఆరోపించారు. విభజన జరిగితే ఎక్కువ నష్టపోయేది సీమ ప్రాంతం వారేనని,
అరాకొరా వస్తున్న తెలుగంగ నీరు కూడా శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక త్రాగునీరు, సాగునీరు విషయంలోనే కాకుండా అన్ని రంగాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో ఆ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డి, ఎంవీఎస్ మణి, కుసుమ, పునీత, వెంకటమున్ రెడ్డి, మహమ్మద్ కాదరి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్నదమ్ముల్ని విడదీసేశారు. అక్కడుండేటువంటి వాళ్ళు మా ప్రాంతం అన్యాయం అయిపోయింది అని అక్కడుండేటువంటి స్వార్థ రాజకీయ నాయకులు 4 రోజులు సమ్మెలు చేస్తే మనందరినీ అన్యాయం చేసి మన ప్రాంతానికి మోసం చేసి ఎక్కువగా నష్టపోయినటువంటి రాయలసీమ వాసుల గుండె కోత కోసి ఈ రోజున రాష్ట్రాన్ని విభజించేసింది సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు యొక్క ద్వయం. మీరు అనుకోవచ్చు ఏం విభజిస్తే మాకొచ్చేటువంటి నష్టం ఏమి అని. ఈ విభజన జరిగితే తెలుగంగ నీళ్లు ఇంకా శాశ్వతంగా రావు. రాష్ట్రం రావణ కష్టంలా మారడానికి ప్రతిపక్ష పార్టీలే ప్రధాన కారణమని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన ప్రకటనతో సమైక్య ఉద్యమం అగ్నిపర్వతంలా బద్దలై హోరెత్తొస్తోందని, దీనికి ప్రధాన కారణం విపక్ష పార్టీలేనని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వటం, వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమకెలాంటి అభ్యంతరం లేదని ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఆయా పార్టీల వారిని ఆయా ప్రాంతాల ప్రజలు నిలదీస్తుంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక మగాడిలా కరుడు కట్టిన సమైక్యవాదిలా రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి వీరుడిలా పోరాడుతుంటే ఆయనపై విమర్శలు గుప్పించడం, అవహేళన చేసేలా ఫ్లెక్సీలు ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. చిత్తశుద్ధితో ఉద్యమాలు చేస్తున్న వారైతే సమైక్యాంధ్ర కోసం ధీరుడిలా పోరాడుతున్న కిరణ్ కు వెనుదండగా నిలవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, తులసి యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ చేస్తున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కరుడు కట్టిన సమైక్యాంధ్రవాది కాబట్టి జీర్ణించుకోలేక 9 రోజులు నరక యాత్ర అనుభవించి 9వ రోజు బయటకు వచ్చి సమైక్యాంధ్ర వాణి వినిపించడం జరిగింది. ఆక్రోశంతో, కోపంతో. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినంత మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం లేదు, వైఎస్ఆర్ పార్టీ విజయమ్మ గారు మాట్లాడడం లేదు, ఇతరుల పార్టీ వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. సమైక్యాంధ్రవాది ఒక మొగాడు అన్నట్టు ఒక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తిరుపతి సబ్ జైళ్లలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సబ్ జైళ్లలోని ముద్దాయిలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు ప్రతి నెల 2వ శని ఆదివారాలలో స్వపరివర్తన కోసం శిక్షణ ఇప్పిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శనివారం ఆ విశ్వవిద్యాలయ నిర్వాహకులు తిరుపతి సబ్ జైళ్లలోని ఖైదీలకు రాఖీలు కట్టి రక్షాబంధన్ పర్వదినం విశిష్టతను వివరించారు. రక్ష అంటే పవిత్రతా కంకణమని, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నప్పుడు దీనిని ధరించి దీక్ష తీసుకుంటూ ఉంటారని ముద్దాయిలకు హితబోధ చేశారు. నేటి మానవుడు కామ, క్రోధాది అహంకారాలకు వశీభూతుడై కలహాల కలికాలంలో చిక్కుకొని అశాంతి పాలై అలమటిస్తున్నారని చెప్పారు. ఈ రక్షాబంధన్ను ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చునని తెలిపారు. క్షణికావేశంలో తప్పిదాలు చేసి జైలు పాలైన ముద్దాయిలంతా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని కొత్త గమ్యం వైపు పయనించాలని సూచించారు. అనంతరం తిరుపతి ప్రాంతీయ కారాగారం సూపరింటెండెంట్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, జరిగిపోయిన విషయాలను మననం చేసుకుంటూ బాధపడకుండా తమను తాము తెలుసుకుని నూతన జీవితం వైపు అడుగులు వేయాలని ఉద్బోధించారు. రాష్ట్రం రావణ కష్టంగా మారడానికి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబే కారణమని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గతంలో రాజశేఖర్ రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కోరుతూ సంతకాలు సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరోలో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలని ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇవ్వడంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలియజేశారు. సీఎం సమైక్య ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ సంతకం చేశారని గుర్తు చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి జడిసి మరో లేఖ కేంద్రానికి పంపడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నట్లు ఏకవ్యాఖ్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తే దానికి భయపడిపోయి సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా కాపాడండి అంటూ మరో లేఖ రాయడం చూస్తే ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. అయ్యా, మీ లేఖలు, ప్రేమ లేఖలు ఈ సమైక్యాంధ్ర ప్రజలకు అవసరం లేదు. మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఈ సమైక్య రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పని ఏకవాక్య తీర్మానం చేయండి. సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొంత సడలింపు ఇచ్చినా పండుగ ముగియడంతో సమైక్య సమరం తిరిగి ఊపందుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతిలో గేట్ విద్యా సంస్థల విద్యార్థులు శాప్స్ ఆధ్వర్యంలో సకల జనుల సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. స్థానిక భవానీనగర్ కూడలి సమీపంలో రోడ్డుపై భారీ ఎత్తున శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా నిర్వాహకులు గణపతి పూజను నిర్వహించి శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి దీక్ష విజయవంతం కావాలని పూజలు చేశారు. వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ సుధారాణి, శాప్స్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, మేధావులు, సమైక్యవాదులు హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం సిటీ ఛానల్తో మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగుల స్వలాభం కోసమే వేర్పాటువాదాన్ని లేవనెత్తి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని పుట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తే అలాంటి త్యాగమూర్తి ఆశయాలను ఒమ్ము చేస్తూ అన్నదమ్ముల్లా జీవిస్తున్న ప్రజల్ని వేరు చేయడం దుర్మార్గమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం వేరు కాకూడదనే సంకల్పంతో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారంటే సమైక్య రాష్ట్రంపై వారికి ఉన్న విశ్వాసం ఏపాటితో స్పష్టమవుతోందని, ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. విద్యార్థులు చేపడుతున్న సకల జనుల సామూహిక నిరాహార దీక్ష అన్ని రాజకీయ పార్టీలకు, వేర్పాటువాదులకు కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దీక్షలో శాప్స్ విద్యార్థి జేఏసీ నాయకులు వివేక్, రఫీ, విద్యార్థులు, గేట్ విద్యా సంస్థల అధ్యాపకేతర బృందం, మద్దతుదారులు పాల్గొన్నారు. నీటి వనరు లేని ప్రాంతం, ఉద్యోగ అవకాశాలు లేని ప్రాంతం, ఫ్యాక్టరీ లేని ప్రాంతం, సెంట్రల్ యూనివర్సిటీ లేని ప్రాంతంగా ఇది ఉంది. కాబట్టి మీరు మాకు మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా ఇది సమైక్యాంధ్రప్రదేశ్గానే ఉండాలని, ఇలాంటి దిగ్విజయ్ సింగ్లు, ఇలాంటి సోనియా గాంధీలు ఎంతమంది వచ్చినా మన తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసడానికి దమ్ము, ధైర్యము కొన్ని వేల సంవత్సరాల నుంచి కొంత మహమ్మదీలు కానీ కొన్ని వేల సంవత్సరాల మంది రాజులు మనల్ని యుద్ధానికి వస్తే కూడా రాయలసీమ వాళ్ళు ఎదుర్కొన్న పౌరుషం మనకు తెలుసు. మనం ఈ ఉద్యమాన్ని కూడా తారాస్థాయికి తీసుకుపోయి మన సమైక్యంగా రాష్ట్రం ఉంచే వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని, ఏదో పాలపొంగులాగా మనం ఉండకూడదు. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని సాధించుకొని సమైక్యాంధ్రప్రదేశ్ ఉంది, మన బిడ్డల భవిష్యత్తు సేఫ్గా ఉందని అంతవరకు మనం ఈ పోరాటాలు చేయాలని ప్రతి ఒక్కరికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తరఫున. సమాజంలోని ప్రజలు మానసిక ఒత్తిడికి లోనై అనేక సమస్యలతో బాధపడుతున్నారని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నేషనల్ మిడ్ టర్మ్ CME ఆర్గనైజింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నేషనల్ మిడ్ టర్మ్ CME సదస్సును నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే సదస్సును శనివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రత్నకుమారి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఇందిరా శర్మ హాజరయ్యారు. లింగ విభజన, వైవాహిక వివాహ వ్యవస్థ, మానసిక ఆరోగ్యం మరియు చట్ట సంబంధిత అంశాలపై దేశంలోని 400 మంది మానసిక వైద్య నిపుణులు ఉపన్యసించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ సమాజంలో జీవిస్తున్న అనేక మంది ప్రజలు వివిధ రకాల కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలపై దాడులు, గృహహింస, వరకట్న వేధింపులు, ఆత్మహత్యలు, బాల కార్మిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, వీటికి ఏ మేరకు చట్టాలు ఉపయోగపడుతున్నాయనే దానిపై ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ మానసిక వైద్య విద్యను అభ్యసించేందుకు ఆసక్తిని చూపేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మానసిక వైద్య నిపుణులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల్లోనూ ఒత్తిడి పెరగడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో వైద్యులు శ్రీధర్, వీరాస్వామి, అశోక్, రామ్మోహన్, సుధాకర్, వినయ్ కుమార్, పీకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీలు పురుషుల మధ్య ఉండే వైవిధ్యము, వాళ్ళలో వచ్చే మానసిక జబ్బులు, వాళ్ళకి చట్టం ముఖ్యంగా మ్యారేజ్ గురించి కానీ, డైవర్స్ గురించి కానీ, సెక్సువల్ హెరాస్మెంట్ గురించి కానీ, లేకపోతే ఈ మ్యారిటల్ రిలేషన్స్లో ముఖ్యంగా మానసిక జబ్బుల్లోనే ఎందుకు తేడాలు ఉంటాయి పురుషుల స్త్రీల మధ్య.
వీటి మీద చర్చ జరుగుతుంది. టాపిక్లన్నీ కూడా డౌరీ హెరాస్మెంట్ దగ్గర నుంచి, ముఖ్యంగా డౌరీ హెరాస్మెంట్ దగ్గర మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా, ఆడవాళ్ళే కాదు. అందుకే జెండర్ డివైడ్ అంటారు. ఆ జెండర్ డివైడ్ మానసిక సమస్యలు మన దేశంలో ఎలా అభివృద్ధి చెందుతుంది, మన చట్టాలు ఎంతవరకు సహకరిస్తున్నాయి, చట్టాలతో పాటు మానసికంగా కుటుంబాలు ఎంతెంత బాధపడుతున్నాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనే మీద దేశం మొత్తం నుంచి ఇటు లా పరంగా కానీ అటు మానసిక పరంగా కానీ చర్చ జరుగుతుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రాంతంలో రక్షణ లేదని, ఇక సామాన్య సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన తిరుపతిలో సమైక్య ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువన్నప్పటి నుంచి సమైక్యవాదులు రగిలిపోతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న రీతిలో నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, శవయాత్రలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రకటన ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్రం వక్కాణించి చెబుతున్న కొద్దీ ఇక్కడ ఉద్యమాలు జోరందుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పెద్దలు విభజన నిర్ణయాల్ని వెల్లడించినప్పటి నుంచి మబ్బు యువసేన ఆధ్వర్యంలో సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ సమైక్య ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేయాలని యత్నించినప్పటికీ లక్ష్య పెట్టలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తన సంకల్పమని చెంగారెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం విదితమే. తెలుగు జాతి కలిసి కట్టుగా ఉండడం కోసం రక్తం చిందించైనా సరే సమైక్యాంధ్ర కోసం పోరాడాలనే ధ్యేయంతో ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. అంతేగాక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. అలాగే ఈద్కు బంద్ను సడలించి అండగా నిలిచారు. రంజాన్ రోజున వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 11 రోజులుగా చెంగారెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి సమైక్యవాదిగా పేరు తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి శనివారం పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఆయన మబ్బు యువసేన ఆధ్వర్యంలో నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా 4 కళ్ల మండపం చేరుకున్నారు. అక్కడ తిరుపతి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తన అభిమతమన్నారు. 1982లో తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన సమయంలో జాతి అభ్యున్నతి కోసం పాటుపడింది ఒక్క ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఆయన సమైక్యవాది అని తెలిపారు. అందుకే తాము రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించామన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే తెలంగాణ ప్రాంతంలో రక్షణ లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తామంతా కులమత పార్టీలకు అతీతంగా ఏకమై సమైక్యాంధ్ర కోసం పోరాడదామని చెంగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వాది కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సీఎంని పెట్టుకోండి, మీరు టిఫిన్ అంగడి పెట్టుకోండి అని మాట్లాడడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికే రక్షణ కరువైన పరిస్థితుల్లో సీమాంధ్రకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా బతుకుతారని మేము సిడబ్ల్యూసీని ఈపీ గవర్నమెంట్ ని కోరుతున్నాం. ఖచ్చితంగా రాష్ట్రం విడిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రజలందరినీ కూడా ఊచకోతకు వస్తారు తెలంగాణ వాదులు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలా. రాష్ట్రం కానీ విడగొడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రాణాలు అర్పించైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడతామని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా రాజీనామాలు చేసి ఉద్యమం పట్టుబట్టండి. సమైక్యాంధ్ర ఉద్యమంలో తామంతా భాగస్వామ్యులేనని, అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి చదువుల కోసం మధ్యాహ్నం నుండి పాఠశాలలను నడిపేందుకు అవకాశం కల్పించాలని రాయలసీమ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అసోసియేషన్ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేసింది. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు హరినాథ శర్మ, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 30వ తారీఖున విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్లు, సిబ్బంది స్వచ్ఛందంగా పాఠశాలలను మూసివేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు. 31 నుండి ఆగస్టు 11వ తేదీ వరకు అధికారికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించి ఉద్యమంలో భాగస్వాములయ్యామని తెలిపారు. అయితే సమైక్యవాదులు ఏ పిల్లల భవిష్యత్తు కోసమైతే ఉద్యమాలు చేస్తున్నారో ఆ పిల్లల చదువుల కోసమే పాఠశాలలకు రోజులో అర్ధరోజు సడలింపు ఇవ్వాలని కోరారు. ఉదయం నుండి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొని మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులకు చదువులు చెప్పుకుంటామని అన్నారు. ఉద్యమం ముసుగుతో విద్యా సంస్థలపై, విద్యార్థులపై దాడులకు దిగవద్దని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు జనార్దన్ రాజు, సురేందర్ రెడ్డి, కుమార్, శ్రీధర్, వాసు తదితరులు పాల్గొన్నారు. అందరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉద్యమాలు చేస్తున్నాం. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం కాకూడదని కనీసం మధ్యాహ్నం 1 గంట తర్వాతైనా
మీరు అందరూ సహకరిస్తే అనుమతిస్తే పాఠశాలలు కూడా నడుపుకుంటాం. ఈవినింగ్ 6, 7 వరకైనా సరే అవసరాన్ని బట్టి వాళ్ళు స్కూల్స్ వాళ్ళు నడుపుకొని మళ్ళీ పొద్దున అయ్యేటప్పటికి అందరితో మేము కూడా కలిసి మీతో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మీరందరూ మాకు సహకరించాలని, పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఉద్యమాన్ని అయితే నడుపుతున్నామో ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకుంటూనే పిల్లలను కూడా జాగ్రత్త చేసుకుంటామని మా యొక్క విన్నపం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతోంది. సమైక్యవాదులు తీరంలోని కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ పోరాటాన్ని తీవ్ర ఉధృతం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచేందుకు సీమాంధ్ర ప్రజలు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రులు చేపట్టిన సమైక్య ఉద్యమం శనివారం 11వ రోజుకు చేరుకుంది. మొక్కవోని సంకల్పంతో అంతకంత సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉద్యమ సెగను మరింతగా రగుల్చుతున్నారు. వివిధ రకాల్లో నిరసనలు, ర్యాలీ, దీక్షలు చేపడుతున్నారు. శనివారం తిరుపతిలో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహ కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహ కూడలి, మహాత్మాగాంధీ విగ్రహ కూడలి మీదుగా తిరిగి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. సమైక్యాంధ్ర జిందాబాద్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అశోక్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే 40 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఎంతో గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును మసకబార్చేందుకే విభజనను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగుల స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసుకుంటూ వెళ్లిపోతే దేశం మిగలదని హెచ్చరించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. అందరూ కూడా అన్ని వృత్తుల వారు కూడా ఈరోజు ఆవేదన చెందుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబ జీవనానికి అవసరమయ్యే పని కూడా మానుకొని ఈరోజు ఈదుల మీద పడి అందరూ అలమటిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఈరోజు ఎలుగెత్తి పోరాడుతూ ఉన్నారు. తెలుగు వారి గుండెల్ని పిండ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి అందరూ కూడా ఈరోజు ఆరాటపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయితే మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడే పరిస్థితి ఉండదు. మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం. దాన్ని జరగనీయొద్దని, ఆ నష్టం మన రాష్ట్రానికి దేశానికి జరగకూడదని ఈరోజు విద్యార్థులందరూ వాళ్ళుగా వచ్చి మమ్మల్ని ప్రేరేపించి ఈరోజు ఉద్యమ బాటలో నడవడానికి అందరూ కూడా విద్యార్థులు ముందుకొచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రిలే దీక్షకు దిగారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గో బ్యాక్ ఇటలీ సోనియా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమానికి తాము కూడా సంఘీభావం తెలిపి పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో 123 డిపోల్లో 10,500 బస్సులు ఉన్నాయని, వీటన్నిటినీ ఏపీ ఎన్జీఓస్ పిలుపు మేరకు 12వ తేదీ అర్ధరాత్రి నుండి ఒక్క బస్సును కూడా బయటకు వెళ్లనిచ్చేది లేదని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. కార్మికులందరూ గైరాజవుతారు కాబట్టి తిరగవు. కాబట్టి భక్తులు దాన్ని గమనంలో పెట్టుకొని తిరుమలకు వచ్చి భక్తులు ప్రయాణాన్ని వాయిదా వేసుకొని సమైక్యాంధ్ర వచ్చేంత వరకు జరిగే ఈ పోరాటానికి వారి మద్దతుగా వాళ్ళు తెలియపరచాలని అదేవిధంగా ప్రజలు, మేధావులు, అదేవిధంగా విద్యార్థులు, అన్ని సంఘాలు ఈ రాష్ట్ర విభజనని అడ్డుకుంటూ సమైక్యాంధ్ర వచ్చేంత వరకు మనమందరం కలిసి ఉద్యమంలో ఉండాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా కోరుతున్నాం. ఇవాళ 11వ రోజు ఉద్యమం చేయడం జరుగుతోంది. అలాగే 13వ తారీఖు నుంచి 12 అర్ధరాత్రి నుంచి కూడా జరగబోవు మొత్తం అన్ని యూనియన్లు కలిపి మొత్తం ప్రత్యక్షంగా సమ్మెలో ఎదుగుతాం. తరువాత కార్యక్రమం కూడా 15వ తారీఖు రాష్ట్ర కార్యవర్గం సీమాంధ్ర రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన మేరకు సమ్మెను ఇంకా తీవ్రతరం చేసే దృష్టిలో కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. డిపోలైన బస్సులు బయటకు రాకుండా అడ్డగించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ విభజన పేరుతో ఆర్టీసీని రెండుగా చేస్తే సహించేది లేదన్నారు. రాజకీయాల పేరుతో సంస్థను విడగొట్టొద్దని, అలా చేయాలని చూస్తే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సీమాంధ్రలోని 6 కోట్ల మంది ప్రజల మనోభావాలను పక్కన పెట్టి కేవలం కేసీఆర్, కోదండరాం లాంటి రాజకీయ వ్యభిచారుల కోసం అన్నదమ్ముల్లో ఉన్న తమను విడగొట్టడం సరైంది కాదన్నారు. ఏపీ ఎన్జీఓస్ జేఏసీ పిలుపు మేరకు 12వ తేదీ అర్ధరాత్రి నుండి మెరుపు సమ్మె చేస్తున్నామని, తిరుపతి, తిరుమలకు కూడా సర్వీసులు నిలుపుదల చేస్తున్నామని, యాత్రికులు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకుని సమైక్యాంధ్రకు సహకరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ఎన్ఎంయూ నాయకులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 123 డిపోలలో 10,500 బస్సులు, ఒక్క బస్సు కూడా తిరగనటువంటి పరిస్థితి.
రాబోతా ఉందనేసి తెలియజేస్తున్నా. ప్రజలు, ప్రయాణికులు, అలాగే భక్తులు అందరూ కూడా ఈ యొక్క సమ్మెని విజయవంతం చేయాల్సినటువంటి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల అభీష్టం మేరకు ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా వారి యొక్క ప్రయాణాన్ని తిరుపతి కోసం వచ్చే వాళ్ళందరూ కూడా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తిరుమలలో జరిగేటువంటి తిరుమలకు తిరిగే బస్సులన్నీ కూడా 12 అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి అయితే ఉందనేసి ముందుగానే మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న రథోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి పివి రెడ్డి కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకానంద స్వామీజీ ఆశయాలు, దేశ సేవ, సామాజిక సేవా తత్పరతను సమాజానికి, ముఖ్యంగా యువతకు తెలియజేయాలనే సంకల్పంతో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద రథోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, యాత్రలో భాగంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో రథయాత్ర కొనసాగనుందని, యాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం రథయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో రథయాత్ర కమిటీ సభ్యులు సుందరమూర్తి, ప్రసాద్, చంద్రశేఖర్, గంగారాం, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ యువతకు స్వామి వివేకానంద సందేశం పూర్తిగా అందిందంటే అది ఆశించినంతగా అందలేదని మనం చెప్పాలి. ఆ ఉద్దేశంతో స్వామీజీ యొక్క సందేశం యువతకు పూర్తిగా అందాలి, ఆ సందేశాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో స్వామీజీ యొక్క 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలని, భారతదేశం అంతా కూడా చేయాలని చెప్పి సంకల్పించి రామకృష్ణ మఠం హైదరాబాద్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ వివేకానంద స్వామి రథయాత్ర తిరుపతికి 12, 13, 14 ఆగస్టు తారీఖుల్లో వస్తుంది. 3 రోజులు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని తిరుపతి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు కోరారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్లు మరియు ఎంఎస్ఓలు చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 6వ రోజుకు చేరుకున్నాయి. వీరు చేపట్టిన దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి చారిత్రాత్మక తప్పిదం చేసిందని విమర్శించారు. అంతేగాక విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు తమ తప్పిదాన్ని సమర్థించుకోవడం హాస్యాస్పదమన్నారు. కేవలం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసమే తెలుగు జాతిలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. నోట్లు, ఓట్లు, సీట్లే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని, వీరి కుట్రకు అడ్డుకట్ట వేయాలంటే తెలుగు ప్రజలంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమం బాట పట్టాలని కోరారు. లేని పక్షంలో నేతలను ప్రజలు గ్రామాలకు రానివ్వరని హెచ్చరించారు. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రిలే దీక్షల్లో అసోసియేషన్ నాయకులు మునిశేఖర్ రెడ్డి, కట్టా జయరాం యాదవ్, సుబ్బు, సురేష్, హేమంత్, రమణ, సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్, ధనశేఖర్, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఒక ఆయన 8 రోజుల తర్వాత నిద్రలేసి, ఒక ఆయన 9 రోజుల తర్వాత నిద్రలేసి రకరకాలుగా జనాలు కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి నమ్మబాకండి, మన ఉద్యమాలు ఆపబాకండి. ఈ నాయకుల మాటలు విని ఫస్ట్ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఆ ఒక యాంటోనీ కమిటీని వెనక పంపించి ఆ ప్రకటన వెనక్కి సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ కమిటీ అయినా వచ్చి మీ అభిప్రాయాలు పోయి చెప్పాలని కోరుతా ఉన్నాము. మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీ పదవులు ఇప్పుడే రిజర్వ్ చేసుకోవడం కోసం మీ హైకమాండ్ పంపించిన ప్రతినిధులతో మీరు పోయి చర్చలు ఏమీ జరపలేరు. మీ వల్ల ఏమీ కాదు. దయచేసి మీరు జనాలు కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు మటుకు చేయబాకండి. గత 6 రోజులుగా తిరుపతి పట్టణంలో రాష్ట్రాన్ని జాతి అంతా ఒకటే ఉండాలని చేస్తే ఈరోజు రాష్ట్రాన్ని బాగా నిలబడాలని చేస్తున్న ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటామని. జెండాలు, అజెండాలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమించాలని తిరుపతి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ పార్టీల ఉద్యమకారులకు సూచించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009కు ముందు 3 పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలే రాష్ట్రంలో విభజన సంక్షోభానికి ఆజ్యం పోశాయని ఆరోపించారు. 1982లో తెలుగు జాతి ఐక్యత కోసం స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ఇనుముడింపచేస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని తుడిచేసి విభజన చిచ్చుకు ఒత్తాసు పలికారని దుయ్యబట్టారు.
కిరణ్ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నా వివాదం ఆరంభంలోనే ఆయన అడ్డుకోకపోవడం అదో తప్పని ఆయన ఎత్తి చూపారు. రాష్ట్రం విడిపోతే వాటిల్లే ప్రమాదాలు, నష్టాలను స్పష్టంగా ముఖ్యమంత్రి తెలియజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉద్యమం మరింత ఉధృతం అవ్వాలంటే రాజకీయ పార్టీల నేతలు జెండాలను, అజెండాలను పక్కన పెట్టాలని సూచించారు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ విభజన కుదరదని చెప్పించినప్పుడు అది ఇవ్వకూడదని ఇచ్చినప్పుడే చెప్పుండాలి ఆయన. వాట్ అబౌట్ ది సీమాంధ్ర పరిస్థితుల గురించి ఏమేమి ఇవన్నీ క్లారిఫికేషన్ అయినప్పుడే మీరు తెలంగాణ విభజన కోండి అని చెప్పి ఆ రోజు లెటర్ ఇవ్వాలి ఆయన. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఉద్దేశాన్ని గండిగుడుతూ ఆయన లెటర్ ఇచ్చారు. తర్వాత రెండో పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆయన మైసూరు గారు నేను మాట్లాడు ఆ రోజు ఢిల్లీలో కిరణ్ కుమార్ చెప్పినాడా ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే తమరు ఏ పార్టీ నుంచి వచ్చినారో తమరు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు తెల్లవారు నుంచి రాత్రి చేసే పని అయింది. 6 గంటల నుంచి ఒకే పని చేసేది, వేరే పని చేసేది. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ సంజీవ్ రెడ్డి గతంలోనే వేర్పాటువాదాన్ని తప్పుపట్టి సమైక్యంగానే ఉండాలని సూచించడం జరిగిందని గుర్తు చేశారు. రాజకీయ నాయకులే హైదరాబాద్లో విభజనకు ఆజ్యం పోసి ఇప్పుడు టెంటులు వేసుకుని ఉద్యమాలకు దిగడం మంచి పద్ధతి కాదని సూచించారు. రాజకీయ పార్టీల నాయకుల ద్వంద్వ వైఖరి వల్లే ఐఎన్టీయూసీ ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనడం లేదని, త్వరలో ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సుబ్బయ్య, జయకుమార్, మురళీకృష్ణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు నిజంగా సమైక్యాంధ్ర కోసం పోరాడే మహా వ్యక్తులైతే నాయకులందరూ కూడా చెప్పేదైతే రాజకీయం పక్కన పెట్టండి, ప్రజల్ని తప్పుదోవని పట్టలేదు. మీరు నిజంగా రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పక్కన పెట్టి మీ ఎజెండాలు పక్కన పెట్టి మీ జెండాలు పక్కన పెట్టి మీరందరూ రండి, సమైక్యంగా కూర్చోండి. ఒకే ఒక జెండా మనకు అజెండా ఏంటంటే సమైక్యాంధ్ర. ఆ జెండా మీద మీరు పోరాటం రండి ఎవరైనా సరే. అప్పుడు మీ నాయకత్వాన్ని బలపరుచుకొని మీరు సమైక్యాంధ్ర కోసం పోరాటం అనేది మీరు నిరూపించుకోవచ్చు. మీరు ఎంతసేపటికి మీ స్వార్థం కోసం, మీ దీనికోసం ఎవరి పార్టీకి వాళ్ళు నా బల నిరూపణ కోసం ఒకరు ఇంకోరి కోసం ఇంకోరు ఈ విధంగా మీటింగులు పెట్టుకుంటా. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 46 కంపార్ట్మెంట్లలోని భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 33 గంటల సమయం, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 19 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, అర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 9, 100 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 47, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 101 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను ఆదివారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,650 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,679 రూపాయలు. 1 కిలో వెండి ధర 43,480 రూపాయలు కాగా రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 46.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభజన కాదు ప్రజలకు గుండెకోత. సోనియా, చంద్రబాబులే చిచ్చుకు కారణం. వైఎస్ఆర్సీపీ మహాధర్నాలో భూమన ధ్వజం. ఊపందుకున్న ఉద్యమం. 13 నుంచి డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు. మెరుపు సమ్మెకు సంసిద్ధమవుతున్న కార్మిక సంఘాలు. ప్రారంభమైన నేషనల్ మిడ్ టర్మ్ సీఎంఈ సదస్సు. దేశం నలుమూలల నుండి 400 మంది మానసిక వైద్య నిపుణులు హాజరు. చంద్రబాబు లేఖపై మండిపడ్డ అధికార పార్టీ నేతలు. చిత్తశుద్ధి ఉంటే కరుడుగట్టిన సమైక్యవాది కిరణ్ కు అండగా నిలవండి. విపక్ష నేతలకు హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.